అగ్ని వలనే యోగులు కూడా పరమ తేజస్వి అయి తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తారు, ఇంద్రియాలను జయిస్తారు. అతడు భోజనం మాత్రం స్వీకరించి యథామాత్రంగా విషయాలను అనుభవిస్తున్నా అతని మనస్సు ఇంద్రియాదులు అతని వశంలోనే సంచరిస్తుంటాయి. సో మనం అందరం అనుకుంటాం, ఏంటి ఆయన పెద్ద యోగం చెప్తారు కదా, మామూలుగా మనలాగానే భోజనం చేస్తున్నాడు కదా. మనందరి దృష్టి అట్లా ఉంటుంది. అంటే బయట ఉన్నటువంటి స్థూలమైన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆహారాన్ని ఆయన ఏం చేస్తున్నాడో దహింపజేసుకుని ఆత్మశక్తిగా మార్చుకుంటున్నాడనే జ్ఞానం మనకు తెలియదు, ఎందుకంటే అది మనకు కనపడదు కనుక. కానీ మనం తిన్నప్పుడు ఏం జరుగుతోంది అనగానే పక్కగా మనకు బాగా ఇష్టమైన ఆహారం తిన్నాం అనుకోండి, అది తిన్నప్పుడు ఏమవుతుంది, చక్కనగా మరీ పక్కింటి వాళ్ళు ఫంక్షన్ ఇంట్లో తింటే కనుక, మన సొంత ఇంట్లో అయితే తక్కువ తింటాం, పక్కింటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరీ కడుపు నిండుగా తింటాం. తిన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఇమీడియట్గా మనకు నిద్ర వస్తుంది. ఎందుకని? శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఈ పొట్ట స్థానానికి తీసుకొస్తాడు పరమాత్మ, దాన్ని ఆడించడానికి. సో ఆ విధంగా మన యొక్క బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి ఒక లల్లింగ్ మూడ్, అంటే ఒక నిద్ర స్థితి వచ్చేస్తుంది. అందుకని భోజనం ఎక్కువగా చేస్తే తొందరగా నిద్ర వచ్చే అవకాశం ఉంది. దాన్ని భుక్తాయాసము అంటారు. చాలా ఆయాసపడుతుంటాడు కూర్చోటానికి నుంచోటానికి కూడా. ఎందుకంటే మరి దొరకదు కదా మళ్ళీ అని కుక్కుతాడు లోపలికి. కుక్కిన తర్వాత ఆయాసం వస్తుంది, తర్వాత వెంటనే నిద్ర వస్తుంది. అదేనా? కానీ ఇక్కడ యోగి అన్నవాడు ఏం చేస్తాడంటే మితంగా తీసుకుంటాడు ఆహారాన్ని. ఎందుకని? శరీరం అనేది నడవాలి, శరీరానికి ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఎంత కావాలో అంతవరకే తీసుకుంటాడు. అన్నం తిన్నది మాత్రం చేత ఆయన మనలాగా అన్నం తింటున్నాడు కనుక ఆయన మనలాగానే ఆయన అనుకోవడం మన తప్పు. అది ఇక్కడ చెప్తున్నాడు. అన్నిటినీ అతడు స్వీకరించి యథామాత్రంగా విషయాలు అనుభవిస్తున్న ఆహారం తింటున్నాడు. కూర బాగుందన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, తింటూనే ఉన్నాడు. అంత మాత్రం చేత అతని ఇంద్రియాలు మనస్సు మాత్రం అతని వశంలో ఉన్నాయి. మనం బాగా తిన్నాం అనుకోండి, మనకు వెంటనే నిద్ర రావడం ఒకటి కారు అనుకోండి. దీని తర్వాత ఆహారం బాగా తిన్న తర్వాత ఏమవుతుంది? రజోగుణ ప్రకోపం జరిగిన తర్వాత స్పర్శసుఖం కోసం బాకులాడు, అంటే సృష్టి కార్యంలోకి వెళ్ళిపోవడానికి వచ్చేస్తుంది. తయారైన శక్తి అంతా ఏం కావాలి? దాన్ని విడుదల చేయాలి కనుక దాని వైపుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా దాచుకుని దాన్ని ఊర్ధ్వరేతస్కులు అంటారు. తన యొక్క వీర్యాన్ని పైకి ప్రయాణం చేసి అక్కడ నిలబెట్టుకున్న వాడికి ఈ కోరిక రాదు. తింటాడు ఇంత, దాని ద్వారా అది తయారవుతుంది, కానీ దాన్ని తీసుకెళ్ళిపోయి కన్వర్ట్ చేసి పైకి తీసుకెళ్తాడు. అర్థమైందన్నా? అందరూ మనుషులే, అందరికీ అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, కానీ వాడుకునే విధానంలో తేడా. ఇది ఒక్కటే మనం తెలుసుకోవాలి. మనందరం దేనికి వాడుకుంటున్నాం, వాడు దేనికి వాడుకుంటున్నాడు, దీన్ని బట్టి తేడా వస్తుంది. ఏ విధమైన దోషం ఆ యోగికి ఇంత కూడా స్పర్శించదు. ఎందుకని? మనలాగా అతను తింటున్నాడు, మనం ఆహారం తిని ఒక విధంగా ప్రవర్తిస్తున్నాం, అతను ఆహారం తిని ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకని? దానిలో దోషం ఆయనకి లేదు. అగ్ని ఏ విధంగా అన్నిటినీ దగ్ధం చేసినా దేనికి అంటుకోకుండా ఉందో ఆ విధంగా అతని శరీరం లోపల అగ్ని రూపంగా ఉన్నటువంటి పరమాత్మకి మనం ఆహారం ఇస్తే అది వేసిన దగ్ధమైపోయి శక్తిగా మారిపోతుంది తప్ప ఇంకొక విధమైనటువంటి మానసికమైన వికారాలు దానిలోంచి జయించవు. ఎందుకని? అతను శుద్ధమైన ఆహారం తీసుకుంటాడు. మసాలాలు, మాంసము, అవి మందు ఇవి ఉండవు కనుక అతనికి ఇతరమైనటువంటి ప్రకోపాలు, వికారాలు వచ్చే అవకాశం లేదు. కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కావాల్సినంత ఆహారం తీసుకుంటాడు కాబట్టి అతనికి అది శక్తిగా మారుతుంది. శరీరం చలనానికి సరిపోతుంది తప్ప ఇంక దేనికి అతను ఉపయోగించుకోడు. అలా తిన్నంత మాత్రం చేత అతను దానికి అంటుకోడు. ఇది బాగా మనం ఆలోచించడం. మన ఉద్దేశానికి వద్దాం. బాగా సపోజ్ ఆశ్రమంలో ఒక పదార్థం బాగా రుచిగా తయారైందనుకోండి, అమ్మగారి వాళ్ళు చాలా బాగుందని 1-2 సార్లు వేసుకు తింటాం. కానీ నిజంగా యోగం తెలిసిన వాడైతే దాన్ని మళ్ళీ వేసుకోకూడదు. బాగుంది అంతే, దాన్ని మళ్ళీ వేసుకుని కుమ్ముదామనే ప్రయత్నానికి రారు. అంటే మనం కుమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దాని లోపల పడిపోయాం, మనం ఆ ఆహారం యొక్క రుచి లోపల పడిపోయాం, వాడు పడ్డావు. అది నేను మనవి చేసేది. వచ్చావు నువ్వు, నాకు ప్రసాదంగా పెట్టావు, ఇంతే ఇచ్చావు, చాలా బాగుంది, తినేశాను, కానీ మళ్ళీ నేను అడగను. కొంతమందికి ఒక వ్రతం ఉంది, మీకు చెప్తున్నాను, సమయం వచ్చింది కనుక చెప్తున్నా.
ఒకసారి విస్తట్లో అతనికి వడ్డించిన తర్వాత, ఒకసారి సంప్రోక్షణ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ పదార్థము నీ దగ్గర నుంచి వేయించుకోడు, అన్నం కూడా పెట్టించుకోడు. ఏమి ఆ ఉన్నదే ప్రసాదం, పరమాత్మకి నివేదన చేశాడు కనుక అది ప్రసాదం. ఆ ప్రసాదం ఎలా ఉన్నా ఎంత ఉన్నా అంతే తిని సర్దుకుంటాడు. అటువంటి వాడికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు. అగ్ని ఏ విధంగా దహించేస్తుందో దాన్ని మొత్తం దహిస్తాడు, దానికి అది ఆయన అంటుకోడు. ఓకే, అగ్ని ద్వారా ఇది నేను తెలుసుకున్నానని చెప్పాడు.